హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పాలినామియల్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్ అన్నారు. 2 ఈజ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్, 2x ఈజ్ వన్ వేరియబుల్ పాలినామియల్, ఇక్కడ ఎక్స్ 1/2x² + 3x - 5 ఇవన్నీ కూడా ఎక్స్ పవర్ అనేది ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ కన్సిస్టింగ్ పాలినామియల్. సో ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఉంది వేరియబుల్, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. సో నాట్ ఏ పాలినామియల్, ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ అని ఇచ్చారు. ట్రూ స్టేట్మెంట్ అంటే ఏ మోనోమియల్ మే హ్యావ్ ఎనీ ఆర్డర్. మోనోమియల్ అనేది ఏ ఆర్డర్ అయినా ఉండొచ్చు అనేది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్ అన్నారు. ఇక్కడ ఈ డినామినేటర్లో వేరియబుల్ ఉన్నాయి, ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, కానీ ఇది కాన్స్టెంట్ పాలినామియల్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ కానిది ఏది అన్నాడు. ఇక్కడ చూడండి, x², p² y², ఇది వచ్చేసి p³ ఉంది, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు, క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్, p ఆఫ్ x = a0 × x⁴n plus a1 × x⁴n - 1 plus and so on plus an - 1 into x⁴n - 1 plus an is a polynomial of nth degree if అని చెప్పి అడిగాడు. ఈచ్ ai belongs to r, a0 is not equal to 0, n belongs to n అనేది రైట్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్ అన్నాడు. లీనియర్ పాలినామియల్ అంటే x యొక్క పవర్ 1 ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, p ఆఫ్ x = x² - 5x + 6, దెన్ p ఆఫ్ 3 అన్నాడు. p ఆఫ్ 3 అంటే 3² - 5 × 3 + 6 అవుతుంది. సో 9 - 15 + 6 మొత్తం 0 అయిపోతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, p ఆఫ్ x = ax² + 3x + 4 అండ్ p ఆఫ్ 1 = -7, దెన్ a = అని అడిగాడు. p ఆఫ్ 1 -7 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, p ఆఫ్ 1 -7 అంటే a × 1² + 3 × 1 + 4 = -7 అనమాట. సో 3 + 4 ఎంత? 7. a + 7 = -7, a = -7 - 7 -14. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, p ఆఫ్ x = x² - ax - 3 అండ్ p ఆఫ్ 2 = -3, దెన్ a = అన్నారు. సో p ఆఫ్ x అనేది x² - ax - 3, p ఆఫ్ 2 -3 కాబట్టి 2² - 2a - 3 = -3, 4 - 3 1 - 2a = -3, -2a = -4 అవుతుంది. సో a = 2 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇఫ్ every coefficient of a polynomial is 0, then it is called zero polynomial. Option 1 is correct. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఏ నాన్ జీరో కాన్స్టెంట్ పాలినామియల్ అన్నాడు. డిగ్రీ ఆఫ్ ఏ నాన్ జీరో కాన్స్టెంట్ పాలినామియల్ 0 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 అవుతుంది. డిగ్రీ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 అనమాట. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద జీరో వాల్యూ ఆఫ్ p ఆఫ్ x = ax + b, ax + b 0 అవుతుంది. ax + b 0 అయితే ax = -b, x = -b/a. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద జీరో వాల్యూ ఆఫ్ p ఆఫ్ x = 2x - 3, 2x = 3, x = 3/2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద జీరో వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ k, దెన్ అన్నాడు. సో p ఆఫ్ k = 0, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద జీరో వాల్యూస్ ఆఫ్ p ఆఫ్ x = x² - 3x - 10 r అన్నాడు. సో x² - 3x - 10 = 0, x² - 5x + 2x - 10 = 0, x కామన్ చేస్తే x - 5 + 2 కామన్ చేస్తే x - 5 = 0. సో x - 5 × x + 2 = 0. సో x = 5 or x = -2. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ద జీరో వాల్యూస్ ఆఫ్ p ఆఫ్ x =
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఆర్ అన్నారు. ఇక్కడ ఆల్ఫా బీటా కామా జీరోస్ అయితే అది ఈక్వేషన్ అమ్మ. సో ఆల్ఫా కామా బీటా ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద జీరో వాల్యూస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఆల్ఫా కామా బీటాలు జీరోస్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఆల్ఫా మైనస్ బీటా జీరోస్ అవుతాయి. నెక్స్ట్ ద గ్రాఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజే అన్నాడు. ఏఎక్స్ ప్లస్ బి గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ మేబీ అన్నాడు. క్యూబిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి అని చెప్పి అడిగాడు. క్యూబిక్ పాలినామియల్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 జీరోస్ ఉంటాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 జీరోస్ ఉంటాయి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద షేప్ ఆఫ్ ది కర్వ్ ఆఫ్ ది గ్రాఫ్ ఫర్ వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి యొక్క గ్రాఫ్ పెరాబులా షేప్ వస్తుంది. నెక్స్ట్ ద కర్వ్ డినోటింగ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 కట్స్ ద యాక్సిస్ అట్ -1, 0 అండ్ 4, 0. -1, 0, 4, 0 కాబట్టి జీరోస్ ఏమవుతాయి అంటే -1 అండ్ 4 అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద కర్వ్ రిప్రజెంటింగ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 కట్స్ ద యాక్సిస్ ఎట్ అని చెప్పి అన్నాడు. ఇది x+2 హోల్ స్క్వేర్ అమ్మా. x+2 హోల్ స్క్వేర్. సో -2, 0 వద్ద కట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద పెరాబులా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6ని మనం ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ప్లస్ 2x మైనస్ 3x మైనస్ 6గా రాస్తాము. సో ఎక్స్ కామన్ చేస్తే x+2 వస్తుంది. -3 కామన్ చేస్తే x+2 వస్తుంది. సో x - 3 ఇంటూ x+2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు -2 అంటే 3, 0 -2, 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x3. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x3 అంటే 2x3 0 అవుతుంది. దీనికి ఓన్లీ 0 ఒక్కటే ఉంటుంది. సో 0 ఒక్కటే ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఒక్కటి ఉంటుంది. ఆ ఒకటి ఏంటంటే 0 అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఫ్రమ్ ద ఫిగర్ నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ రిప్రజెంటింగ్ ద లైన్ అన్నాడు. ఇక్కడ ఫ్రమ్ ద ఫిగర్ నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ రిప్రజెంటింగ్ ద లైన్ అన్నాడు. ఇక్కడ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని 1 పాయింట్ వద్ద టచ్ చేసింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ పి ఆఫ్ x⁴ - 16 అన్నారు. x² - 4 ఇంటూ x² + 4గా రాస్తాం. అప్పుడు x² - 4 అంటే x+2 ఇంటూ x - 2 వస్తుంది. అంటే +2 - 2 వస్తుంది. అలాగే √−4 - 4 కూడా వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే దీన్ని 2 రకాలుగా మనం రాసుకోవచ్చు. x² - 4 ఇంటూ x² + 4గా రాస్తే ఇప్పుడు దీన్ని కానీ మనం చూసుకున్నట్లయితే -4 ఒక్కటి వస్తుంది. x² + 4 = 0, x² = -4, x = √−4 వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు కూడా రైట్ అవుతాయి. +r-2 అలాగే +r-√−4 ఇవి రెండు కూడా రైట్ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ p of x = 4x² + 3x - 1 దెన్ p of 1/4 అన్నారు. p of 1/4 అంటే చూడండి 4 × 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 1/4 -1 అనమాట. సో 4 × 1/16 తర్వాత ప్లస్ 3/4 -1 అవుతుంది. 4 1s 4 4s. సో ఎల్సిఎం 4 అవుతుంది. 1 + 3 -4 అవుతుంది. సో 4 - 4 4/4 అంటే 0/4 అనమాట. 0/4 అంటే 0 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ax² + bx + c దెన్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఆల్ఫా బీటా అంటే c/a అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ అదే చూడండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ax² + bx + c దెన్ ఆల్ఫా బీటా అన్నారు. ఆల్ఫా బీటా అంటే c/a ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ax³ + bx² + cx + d అన్నాడు. దీనికి -b/a రైట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అన్నాడు. దీనికి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది అంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ అనమాట. మైనస్ కాన్స్టెంట్ టర్మ్ డి ఎక్సెంట్ ఏ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అన్నారు. సో ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ బి బై ఏ ఫార్ములా మైనస్ 0/1 మైనస్ 0/1 అంటే 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇక్కడ మన కాన్స్టెంట్ టర్మ్ ఏమొస్తుందంటే మనం గమనిస్తే మైనస్ సిక్స్ వస్తుంది. సో మైనస్ 6 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే మైనస్ డి బై ఏ. సో మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 6/a అంటే 2. 6/2 అంటే 3 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ టర్మ్స్ -1 ఇంటూ -2 +2 ఇంటూ -3 -6 అవుతుంది. అలాగే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్ అవుతుంది. సో బై 2 అనమాట. 2 1s 2 3s. ఓకేనా. మైనస్ ఇది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మైనస్ ఉంటుంది ఫార్ములాలో. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మైనస్ డి బై ఏ కాబట్టి మైనస్ ఆఫ్ -6/2. ఓకే 3 వస్తుంది. నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ -3 and 2. క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ అన్నారు. సో ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది -3 ఇచ్చారు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 3x ప్లస్ ఆల్ఫా బీటా అనేది 2 ఇచ్చారు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆర్ 2 and -1/3 రెస్పెక్టివ్లీ ఈజ్ అన్నారు. ఇది ఆల్ఫా 2 బీటా -1/3 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3x² - 5x - 2 వస్తుంది. కానీ ఇక ఆల్ఫా ప్లస్ బీటా 2 ఆల్ఫా బీటా -1/3 అయితే x² - 6x - 1 ఈక్వల్ టు 0 వస్తుంది. 3x² - 6x - 1 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇది సమ్ కాదు ఆల్ఫా, ఇది బీటా. ఓకేనా. అది నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ టు ఎట్ ఎ టైమ్ ఆఫ్ ది పాలినామియల్ p of x 2x³ - 5x² - 14x + 8 ఈజ్ అని అడిగారు. దీనికి ఫార్ములా ఏమవుతుందంటే c/a అవుతుంది. c వచ్చేసి -14, a వచ్చేసి 2 అమ్మ. సో 2 1s 2 7. సో -7 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ టు ఎట్ ఎ టైమ్ ఆఫ్ ది పాలినామియల్ p of x ఈక్వల్ టు x³ + 5x² + 4 అన్నాడు. సేమ్ అదే మోడల్ ఇక్కడ c/a, c అనేది లేదు కాబట్టి 0/1 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద రిమైండర్ ఆఫ్ 2x² + 3x - 1 వెన్ డివైడెడ్ బై x - 2. 2తో x - 2 అంటే 2 తోటి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 2² 4 అవుతుంది. 3 × 2 6 - 1 10 - 1. చూడండి 2 × 2² అంటే 8 అవుతుంది. 2 × 2² 8 వస్తుంది. 3 2 6 8 + 6 14 14 - 1 13 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. p of x, q of x, g of x, r of x satisfy the division algorithm and if r of x is not equal to 0 then అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ డిగ్రీ ఆఫ్ r of x less than degree of g of x is right. If p of x equal to g of x into q of x plus r of x satisfied, then division algorithm and q of x is a linear polynomial, then dash is a constant అన్నాడు. r of x is a constant. Next, if the graph of y equal to p of x does not all intersect the x-axis, then the zeros of అసలు x-axis intersect చేయనప్పుడు does not exist is the right answer. If ax plus b is a factor of polynomial p of x, then p of -b/a equal to 0. If x - 2 is a factor of p of x,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ మైనస్ 12 దెన్ కే ఈక్వల్ టు అన్నాడు. సో ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 2 ఫ్యాక్టర్ కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ కే ఇంటూ 2 2k మైనస్ 12 ఈక్వల్ టు 0. సో 2k మైనస్ 8 ఈక్వల్ టు 0, 2k ఈక్వల్ టు 8, k ఈక్వల్ టు 4. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద గ్రాఫ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c opens upward like parabola if a is greater than 0. a is greater than 0. Next one, the zeros of the polynomial x cube minus x square r అని చెప్పి ఇచ్చాడు. x cube minus x square అంటే దీన్ని ఎలా రాస్తామంటే x square కామన్ చేస్తే x మైనస్ 1 వస్తుంది. సో ఒకటి వచ్చేసి 1, రిమైనింగ్ జీరోస్ ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 1 వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మైనస్ 1 వస్తుంది. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ కెన్ బీ ద డిగ్రీ ఆఫ్ ది రిమైండర్ ఎట్ మోస్ట్ వెన్ ఏ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ డివైడెడ్ బై ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ డివైడెడ్ బై ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a ప్లస్ c ఈక్వల్ టు 0 దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు అన్నారు. a ప్లస్ c 0 కాబట్టి a ఈక్వల్ టు మైనస్ c అవుతుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c బై a అవుతుంది. ఇక్కడ a అంటే మైనస్ c కాబట్టి c బై మైనస్ c ఏమొస్తుంది, మైనస్ 1 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 దెన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అవుతుంది. మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనమాట. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5/1 అంటే 5 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే c బై a అంటే 6/1 6 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయముంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 5 కాబట్టి 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 6. సో 5 స్క్వేర్ అంటే 25, 2 6 12. సో 25 మైనస్ 12 13. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫైండ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p ఆఫ్ x. ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ అన్నాడు. ఇక్కడ y ఈక్వల్ టు p ఆఫ్ x అన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. x యాక్సిస్ని 1 పాయింట్ వద్ద టచ్ అవుతుంది కాబట్టి 1 0 ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. ఇక్కడ మనం ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 0 రాదో అది పాలినామియల్ కాదు. 0 సబ్స్టిట్యూట్ చేద్దాం, 0 0 0 మైనస్ 6 వస్తుంది కాబట్టి 0 అనేది నాట్ ఏ పాలినామియల్ అవుతుంది. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ నాట్ డిఫైన్డ్. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ అయితే 0 అవుతుంది. డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్ నాట్ డిఫైన్డ్ అనమాట.